రేవంత్ రెడ్డి పరిపాలన గత ప్రభుత్వం కంటే చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఉచిత 6 హామీలు కావచ్చు, ఉచిత ప్రభుత్వ హామీలు కావచ్చు, అన్నీ కూడా గత ప్రభుత్వం కంటే చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. సన్నోట్లు పండిస్తున్నాం. మాకు సన్నోటుకు బోనస్ కూడా 500 రూపాయల బోనస్ కూడా పడ్డాయి. అంత బాగానే ఉంది. సన్న బియ్యం కూడా వచ్చినాయి ఈ మధ్య. మేము సన్న బియ్యం ఇంతకుముందు మేము బియ్యం కొనుక్కునేటోళ్ళం, 2500 రూపాయలు పెట్టి అరకింట బియ్యం కొనుక్కునేటోళ్ళం. ఇప్పుడు ఆ వాద లేకుండా అయిపోయింది. సన్న బియ్యం కూడా మేము తింటున్నాం, ప్రత్యేకంగా మంచిగా తింటున్నాం. బియ్యం కూడా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. ఫ్రీ కరెంటు మాకు ఎప్పటి నుంచో ఉచిత కరెంటు, ఆయన 6 గ్యారెంటీల అమలు భాగంగా ఉచిత కరెంటు కూడా మాకు ఎప్పటి నుంచో వస్తుంది. గ్యాస్ కూడా సబ్సిడీ పడుతుంది, 500 రూపాయలు బోనస్ సబ్సిడీ పడుతుంది. ఉచిత బస్ ప్రయాణం మా వాళ్ళు, మా అమ్మ, మా నాయనమ్మ, మా ఆమె ముగ్గురు అందరూ ఉపయోగించుకుంటున్నాం. చాలా బాగుంది. వీటి మీద దాదాపు వచ్చేసి మాకు ఒక 3000 దాకా ఆదా అవుతుందండి. 3000 దాకా, నెలకు ఒక 3000 దాకా ఆదా అవుతుంది. రుణమాఫీ కూడా మాకు మాఫీ అయింది, మాఫీ పైసలు వచ్చినాయి. మాకు 1,20,000 పడ్డాయి మాకు రుణమాఫీ. ఒకేసారి అయింది, ఒకే విడతలో రుణమాఫీ అయింది మొత్తం. గత ప్రభుత్వంలో అసలు విడతలని చెప్పిండు, అసలు ఆ విడతల కూడా లేదు, ఏది లేదు. విత్తే కట్టినాం, అసలు ఏది లేదు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఒకేసారి మాట ఇచ్చిండు, ఒకేసారి అయిపోయింది. రుణమాఫీ కూడా మొత్తం ఒకేసారి అయిపోయింది. చాలా బాగుంది రుణమాఫీ. ఎమ్మెల్యే గారి పనితీరు కూడా చాలా బాగుంది. ఇంతకుముందు రోడ్లు సరిగా ఏట్లకు పోయే దారిలో కూడా రోడ్డు ఉండకపోయేది. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినాక ఏట్లకు పోయే దారిలో రోడ్లు, ఇది కొత్తగూడెం రోడ్లు, మురికి కాలువలు అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాయి. పథకాలు చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి పథకాలు. ఇంతకుముందు అసలు ఆ పథకాలు అనేవి లేవు, ఏ లేవు కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం కంటే చాలా బాగుంది పనితీరు. ఇంతకుముందు కేసీఆర్ ఫామ్ హౌస్కే పడుతుంటే ఆయన ఫామ్ హౌస్కే ఉండాలి, అట్నే ఉండాలి. రావద్దు, అసెంబ్లీకి రావద్దు. ఆయన వచ్చినా కూడా ఏం రావలేదు, శూన్యం, ఉత్తదే సున్నా ఆయన రావడం వల్ల. ఆయన ఏం సగం ఆయన వచ్చడం వల్ల. ఎందుకంటే ఇంతకుముందు నిరుద్యోగులకని 10 సంవత్సరాలు కాలయాపన చేసిండు, డిఎస్సీ చేస్తాడు, అది చేస్తాడు. ఎంతోమంది నిరుద్యోగులు ఆగమైపోయారు. ఈ ప్రభుత్వంలో వచ్చిన ఎమ్మటే డిఎస్సీ చేసిండు. మళ్ళీ ఇప్పుడు కూడా రెండోసారి కూడా డిఎస్సీ వేయబోతుంది అతి త్వరలో. అది చాలా సంతోషమైన విషయం. అది చాలా 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 బాగుంది రేవంత్ రెడ్డి పని. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి సర్కారే రావాలని కోరుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.